మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు? మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వాములుగా మీకు న్యాయం జరగాలని చివరి వరకు మీకు అండగా ఉంటాను. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మరమిది మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరూ కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. విశాఖ ఉంటూ అడగడానికి ఎవరు లేరే, నా దగ్గర ఎంపీ లేరు. అది నా బాధ. ప్రధానమంత్రి గారు గుర్తిస్తారు నా వ్యాధుల్ని, నా బాధని. కానీ రాజ్యం నడిచేది శాసనసభలో నడుస్తుంది, అక్కడ పార్లమెంట్లో నడుస్తుంది. ఎంపీలు లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లారు. నాకు కావాల్సిందల్లా మీ మద్దతు కనుక ఉంటే నాకు ఖచ్చితంగా ప్రైవేట్ గనులను తీసుకొచ్చే బాధ్యత అందరం తీసుకోవచ్చు. కట్ చేస్తే నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది. మీకు నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. బాగుంది. అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వల్లనో, లేకపోతే ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు. కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్, ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్, దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితి. 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. మరి తర్వాత ఏమైంది? దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు, మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట, వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి పోతారు, అడుగుతారు. అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయన అంటే అది అడగరు వీళ్ళ ఎంపీలు. చంద్రబాబు నాయుడు అడిగాడు, కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. తర్వాత చూడండి, ఉద్యోగుల జీతాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోతలు పెట్టింది. విభాగాల వారీగా నిర్దేశించిన ఉత్పత్తిని 100% సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ఇటీవల ప్రకటించింది. లక్ష్యానికి ఎంత శాతం తగ్గితే అంత మేర జీతాల్లో కోత పెడతామని హెచ్చరించింది. దానిని నవంబర్ నెల నుంచి అమలు చేస్తూ డిసెంబర్లో ఇచ్చే జీతాలకు పే స్లిప్లు తయారు చేసింది. మీరేం పీకుతున్నారా? మీరందరూ 25 మంది, మీరంతా 30 మంది ఎంపీలు మీరందరూ కలిపి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? స్టీల్ పరిశ్రమ కార్మిక సంఘాల నాయకులు కానీ కార్మికులు కానీ ఈ రోజున రోడ్ల మీద కూర్చోవలసిన అవసరం లేదు. జనసేన ప్రభుత్వం కానీ ఉండుంటే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీ కష్టం ఏంటి చెప్పండి, మేము మాట్లాడతాం. ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఈయన 100% స్ట్రైక్ రేటు ఉప ముఖ్యమంత్రి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే నోరెత్తడు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా.